అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనాటోమికల్ సర్జన్ ఎట్ ది యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్పేట్. ఈ మధ్య కాలంలో మలద్వారానికి సంబంధించిన వ్యాధులు ఎలా అయితే బీపీలు, షుగర్లు జనాల్లో పెరుగుతున్నాయో, అదేవిధంగా మలద్వారానికి సంబంధించిన వ్యాధులు పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ చాలా వరకు పెరుగుతున్నాయి. మరి దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మన మారుతున్న జీవన విధానం. దీంట్లో ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మన స్లీప్ ప్యాటర్న్ మారిపోయింది, మనం పని చేసే విధానం మారిపోయింది. దాంతోపాటు పని చేసే ప్లేసెస్లో ఎక్కువగా ఒత్తిడికి లోనవడం, ఇవన్నీ కారణాల వల్ల మలద్వారానికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు పెరుగుతున్నాయి. మరి ఈ వ్యాధులు పెరుగుతున్నప్పుడు మనము దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మలద్వారానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరు? వీళ్ళనే ప్రోక్టాలజిస్ట్ అంటారు, లేదా యానోరెక్టల్ సర్జన్స్ అని అంటూ ఉంటారు. నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన వాళ్ళు కానీ, తర్వాత ముఖ్యంగా ఆయుర్వేదంలో BAMS తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళు దీనిపైన అపారమైన నాలెడ్జ్ ఉండడం కానీ, దీనిపైన కంప్లీట్గా ట్రైన్డ్ అయి ఉండడం కానీ, కాలేజ్ నుంచి వీళ్ళు ఈ కేసులు ఎక్కువగా చూడడం కానీ, దానికన్నా ముఖ్యమైనది ఆయుర్వేదంలో మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు చాలా వివరంగా, చాలా క్లుప్తంగా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు, క్షారసూత్ర, క్షారకర్మ, అగ్నికర్మ, రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులను చాలా వివరంగా చెప్పబడింది. దాంతోపాటు కంపేర్ టు మోడర్న్ సర్జరీస్తో పోలిస్తే ఎప్పుడైతే ఆయుర్వేదం ద్వారా ఈ మలద్వారానికి సంబంధించి వ్యాధులకు ట్రీట్మెంట్లు జరిగితే తప్పకుండా మీకు సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ సర్జికల్ ప్రొసీజర్స్. తర్వాత ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ కారణాల వల్లనే ఆయుర్వేదం అనేది మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు చాలా పేరు తెచ్చుకుంది. మరి మలద్వారానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఒక ప్రోక్టాలజిస్ట్ కానీ యానోరెక్టల్ సర్జన్ దగ్గర వెళ్తేనే మీకు దీని నుంచి మీరు తొందరగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మా దగ్గర వచ్చే పేషెంట్ లాగా కొంతమంది పేషెంట్లకు తెలీదు అసలు నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది, నేను తిరుగుతున్న 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు ఒక స్పెషలిస్ట్ దొరకలేదు, మీ దగ్గర వచ్చాను, ప్రాబ్లం తగ్గింది. ఇలా చాలామంది ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. మీరు కూడా అలా ఇబ్బంది పడకుండా ఎంత తొందర అయితే అంత తొందరగా ఇబ్బంది వచ్చిన వెంటనే ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కలిసి మీ ప్రాబ్లం గురించి తెలుసుకొని దాని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి కంప్లీట్గా మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇదండి ఈ వీడియో యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.